హాయ్ ఎవ్రీవన్. సో మన ప్రీవియస్ వీడియోలో సీక్వెన్స్ డేటా టైప్ అంటే ఏంటి, అందులో స్ట్రింగ్స్, లిస్టు, టపుల్స్ అండ్ డిక్షనరీస్ సో ఏ విధంగా మనము ఉపయోగించవచ్చు. తర్వాత సీక్వెన్స్ డేటా టైప్లో మనము డేటా వాల్యూస్ని రిట్రీవ్ చేయాలంటే ఏ విధంగా రిట్రీవ్ చేసుకోవచ్చు అనేది తెలుసుకున్నాము బ్రీఫ్గా. సో ఇప్పుడు మనము ఈ వీడియో నుండి డీటెయిల్డ్గా స్ట్రింగ్స్ గురించి, దాని తర్వాత లిస్ట్ గురించి, టపుల్స్ గురించి, డిక్షనరీ గురించి తెలుసుకుందాము. సో సీక్వెన్స్ డేటా టైప్ అంటే ఏంటిది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. మనము సీక్వెన్స్ డేటా టైప్లో డాటా అనేది ఒక వరుస క్రమంలో ఇస్తాము, ఒక సీక్వెన్స్ ఆర్డర్లో, అంటే ఒక వరుస క్రమంలో ఇస్తాము. ఏ వరుస క్రమంలో అయితే ఇస్తామో అదే వరుస క్రమంలో డాటా అనేది మనకి కన్సర్న్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత మనము డాటా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఆ పర్టికులర్ పొజిషన్ని బేస్ చేసుకొని మనము డాటా యాక్సెస్ చేసుకోవచ్చు. సో అట్లా స్ట్రింగ్స్లో ఏ విధంగా మనము డాటా యాక్సెస్ చేసుకోవచ్చు, లిస్ట్లో ఏ విధంగా డాటా యాక్సెస్ చేసుకోవచ్చు, టపుల్స్లో ఏ విధంగా డాటా యాక్సెస్ చేసుకోవచ్చు, అండ్ డిక్షనరీలో ఏ విధంగా మనం డాటాని యాక్సెస్ చేసుకోవచ్చు అనేది సో డీటెయిల్డ్గా తెలుసుకుందాము. అంతేకాకుండా ఇందులో ఉపయోగించే ఫంక్షన్స్ ఏమున్నాయి స్ట్రింగ్స్లో కానీ, లిస్ట్లో కానీ, టపుల్స్లో కానీ, సో వాటి ద్వారా మనము ఏ విధంగా డాటాని మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, డిలీట్ చేయడానికి అవకాశం ఉంటుందో అనేది డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందామండి. సో ఇప్పుడు ఈ వీడియోస్, ఈ స్ట్రింగ్ ఇప్పటి నుండి చెప్పే వీడియోస్ ఏంటంటే మీరు ప్రోగ్రామింగ్ చేసే టైంలో మీకు స్పెసిఫిక్గా ఏదన్నా ఒక మోడిఫికేషన్ చేయాలంటే ఈ ఫంక్షన్స్ అనేది కంపల్సరీగా మీకు తెలిసి ఉండాలి. అప్పుడు మీరు ప్రోగ్రామింగ్ అనేది ఇంకా అక్యురేట్గా రాయగలరు, మీకు కావాల్సిన అవుట్పుట్ని పర్ఫెక్ట్గా పొందగలుగుతారు. సో ఇప్పుడు ఇక్కడ స్ట్రింగ్స్ గురించి తెలుసుకుందామండి. ఇప్పటి నుండి స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ విచ్ ఈజ్ ఏ మేడప్ ఆఫ్ ఏ one or more Unicode characters. Here the characters can be a letter, digit, white space or any other symbols. A string can be created by enclosing one or more characters in single, double or triple quotes. Examples are string 1 equal to single quotes in between hello space world. String 2 is equal to double quotes in between hello world. String 3 triple quotes, double triple quotes in between hello world. String 4 is equal to single triple quotes in between hello world. సో ఇక్కడ స్ట్రింగ్స్ అంటే ఏంటిది, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ క్యారెక్టర్స్ని మనము ఒక సీక్వెన్స్లో ఇస్తాము. ఈ సీక్వెన్స్లో ఇచ్చే క్యారెక్టర్స్ని మనం స్ట్రింగ్స్ అంటాం అనమాట. వీటిని యూనికోడ్ క్యారెక్టర్స్గా మనము అసైన్ చేయడం సిస్టమ్ అసైన్ చేసుకుంటుంది. సో స్ట్రింగ్స్లో మనము లెటర్స్ ఇవ్వచ్చు, నెంబర్స్ ఇవ్వచ్చు, స్పెషల్గా స్పేస్ ఇవ్వచ్చు, ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఇవ్వచ్చు. మీరు ఈ స్ట్రింగ్స్ అనేది సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటే, పైథాన్లో మీరు స్ట్రింగ్ డిక్లేర్ చేశారు అంటే ఆ స్ట్రింగ్ అనేది స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పొజిషన్ వచ్చేసి సింగిల్ కొటేషన్ కానీ, డబుల్ కొటేషన్ కానీ, ట్రిపుల్ కొటేషన్ కానీ ఉంటాయి అనమాట. ఈ సింగిల్ కొటేషన్ మధ్యలో మనం ఇచ్చే ఈ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ని మనము స్ట్రింగ్స్ అంటాం అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ కనిపిస్తుంది. ఇందులో మనం స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2, స్ట్రింగ్ 3 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఎగ్జాంపుల్ కింద సింగిల్ కోట్స్, డబుల్ కోట్స్, డబుల్ ట్రిపుల్ కోట్స్, సింగిల్ ట్రిపుల్ కోట్స్, వీళ్ళలో మనం ఇచ్చిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్ట్రింగ్ కింద స్ట్రింగ్ అనమాట. సో ఇది కన్సర్న్ వేరియబుల్ స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2, స్ట్రింగ్ 3, స్ట్రింగ్ 4 ఇవన్నీ 4 వేరియబుల్స్. ఆ వేరియబుల్ స్టోర్ చేయడం జరిగింది. ఇందులో ఈ డబుల్ ట్రిపుల్ కోట్స్, సింగిల్ ట్రిపుల్ కోట్స్ ఏంటి అంటే మల్టిపుల్ లైన్ మనం అసైన్ చేయడానికి ఉపయోగించే కోడ్స్ అనమాట. అంటే మనము ఒక లైన్ వర్డ్ కాకుండా ఒకటి కంటే ఎక్కువ లైన్ వర్డ్స్ మన యొక్క వేరియబుల్కి అసైన్ చేయాలనుకున్నప్పుడు మనము ట్రిపుల్ కోడ్స్ కానీ, డబుల్ ట్రిపుల్ కోడ్స్ కానీ ఇస్తే ఆ పర్టికులర్ లైన్, ఆ పర్టికులర్ స్ట్రింగ్ అనేది ఒకటి కంటే ఎక్కువ లైన్లో మనం డిక్లేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది ఇక్కడ చెప్పడం జరిగింది. స్ట్రింగ్ 1, స్ట్రింగ్ 2, స్ట్రింగ్ 3, స్ట్రింగ్ 4 ఆర్ all string variables having the same value hello world. Value stored in a string 3 and string 4 can be extended to multiple lines using triple quotes as can seen in the following examples.
సో ఇక్కడ ఆల్రెడీ నేను ఒక ఎగ్జాంపుల్ కింద కూడా ఒక ప్రోగ్రామ్ రాయడం జరుగుతుంది. ఏంటి అంటే ఇక్కడ స్ట్రింగ్ 3 అనేది హలో వరల్డ్ అని ఇక్కడ స్టార్ట్ చేసి డబుల్ కోట్స్ ఇచ్చేసి నెక్స్ట్ పేరాగ్రాఫ్లో వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ పైథాన్ అని చెప్పి రాసి మళ్ళీ తర్వాత నెక్స్ట్ స్పేస్ ఇచ్చేసి తర్వాత ట్రిపుల్ కోట్స్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. సో ఇట్లా మనము మల్టిపుల్ లైన్ ఉపయోగించుకోవడానికి ఈ ట్రిపుల్ కోట్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో స్ట్రింగ్స్లో మనము క్యారెక్టర్ని ఏ విధంగా యాక్సెస్ చేసుకోవచ్చు. యాక్సెసింగ్ క్యారెక్టర్స్ ఇన్ స్ట్రింగ్స్. ఈచ్ ఇండివిజువల్ క్యారెక్టర్ ఇన్ స్ట్రింగ్ కెన్ బి అసైన్డ్ యూజింగ్ ఎ టెక్నిక్ కాల్డ్ ఇండెక్సింగ్. సో మనము ఇందులో ఈ సీక్వెన్స్ డేటా టైప్లో మనము ఏదన్నా ఒక డేటా వాల్యూని యాక్సెస్ చేసుకునే పద్ధతిని ఇండెక్సింగ్ అని అంటాము. ద ఇండెక్స్ స్పెసిఫై ది క్యారెక్టర్స్ టు బి యాక్సెస్డ్ ఇన్ ద స్ట్రింగ్ అండ్ ఈజ్ రిటన్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్. సో ఇక్కడ ఏంటి, మనం ఈ స్ట్రింగ్స్లో ఏదన్నా ఒక పదాన్ని మనము యాక్సెస్ చేసుకోవాలి అంటే ఆ ఆ పదం యొక్క పొజిషన్ ఏదైతే ఉందో ఆ పొజిషన్ని మనము ఆ స్క్వేర్ బ్రాకెట్లో రాసి స్ట్రింగ్ నేమ్ ముంగట డిక్లేర్ చేసి ఎంటర్ చేస్తే మనకు కావాల్సిన వర్డ్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ద ఇండెక్స్ ఆఫ్ ద ఫస్ట్ క్యారెక్టర్ from left in the string is 0 and the character is n-1 where n is the length of the string. If we give index value out of this range, then we get an index error. The index must be an integer, either positive or negative. సో ఇక్కడ ఏంటి అంటే ఈ వర్షన్ చెప్తుంది. సో మనము స్ట్రింగ్స్ యాక్సెస్ చేసుకోవడానికి ఉపయోగించే పద్ధతిని ఇండెక్సింగ్ అంటాము. డేటా వాల్యూస్ని మనం యాక్సెస్ చేసి స్ట్రింగ్లో డేటా వాల్యూస్ని యాక్సెస్ చేసుకునే పద్ధతిని ఇండెక్సింగ్ అంటాము. ఆ ఇండెక్సింగ్ అనేది మనకి 0 నుండి స్టార్ట్ అవుతుంది. 0 నుండి స్టార్ట్ అవుతుంది, తర్వాత n-1తో ఎండ్ అవుతుంది. ఇక్కడ n మీన్స్ ఏంటి, స్ట్రింగ్ యొక్క లెంత్. ఇప్పుడు మనము ఈ స్ట్రింగ్ అనేది ఇక్కడ ఎగ్జాంపుల్గా మీకు డిక్లేర్ చేయడం జరిగింది. సో స్ట్రింగ్ 1 ఈజ్ ఈక్వల్ టు హలో వరల్డ్ అనేది ఒక వర్డ్ అనేది నేను ఇచ్చి డిక్లేర్ చేశాను. సో ఎంటర్ చేయగానే మనకి ఇప్పుడు స్ట్రింగ్ 1లో ఈ హలో వరల్డ్ అనేది పదము స్టోర్ అయింది. సో ఈ స్టోర్ అయిన పదం యొక్క మొత్తం ఎన్ని క్యారెక్టర్స్, ఎంత లెంత్ ఉన్నది, ఈ లెంత్ వచ్చేసి మనం చెక్ చేసుకుంటే సో 11 క్యారెక్టర్స్ అంటే హెచ్ నుండి మొదలయ్యి లాస్ట్కి డబ్ల్యూ వరకు ఉన్న ఈ పదాల సంఖ్య 11 అన్నమాట, మొత్తం సంఖ్య. ఈ 11కి సంబంధించింది. ఇప్పుడు ఇందులో హెచ్ అనేది మనకి ఇక్కడ ఇండెక్సింగ్ పొజిషన్ అనేది పైథాన్లో 0తో స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ వచ్చేసి 0 అనమాట. సో మనం హెచ్ అనేది యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఏదైతే వేరియబుల్ నేమ్ డిక్లేర్ చేసామో స్ట్రింగ్ కోసము ఆ వేరియబుల్ నేము స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చి ఆ స్క్వేర్ బ్రాకెట్స్లో ఆ పర్టికులర్ పొజిషన్ వాల్యూ, సో అది 0తో స్టార్ట్ అవుతుంది అనుకుంటే 0 ఎంటర్ చేయగానే మనకి ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ అనేది మనకి ఇక్కడ యాక్సెస్ అవుతుంది. ఒకవేళ బిట్వీన్లో వైట్ స్పేస్ ఉందనుకోండి, వైట్ స్పేస్ సంబంధించి కూడా మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే ఆ పొజిషన్ ఎంతనో మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 0తో మనం స్టార్ట్ అవుతుంది అన్నాం కాబట్టి 0, 1, 2, 3, 4, 5 ఫిఫ్త్ పొజిషన్ అనేది వైట్ స్పేస్ ఉంది కాబట్టి ఒకవేళ వైట్ స్పేస్ పొజిషన్ మనం తెలుసుకోవాలి, వైట్ స్పేస్ కూడా రిట్రీవ్ చేయాలనుకుంటే స్ట్రింగ్ ఆఫ్ ఫిఫ్త్ పొజిషన్ ఎంటర్ చేయగానే మనకు అక్కడ వైట్ స్పేస్ అనేది యాక్సెస్ అయింది. అట్లా మనము స్ట్రింగ్స్లో వాల్యూని యాక్సెస్ చేసుకోవడానికి ఉపయోగించే ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. ఎక్కడితో ఎండ్ అవుతుంది, n-1. n-1 అంటే ఏమన్నాను, సో n అంటే నథింగ్ బట్ లెంత్ అన్నాను కదా. సో లెంత్ ఇక్కడ 11 ఉంటే 11 - 1 ఎంత 10 అవుతుంది అనమాట. సో 0 to 10 రేంజ్లో మనం డేటా వాల్యూని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ 10 అంటే ఏంటిది, డి యొక్క పొజిషన్ 10 అనమాట. యాక్చువల్ 11 కదా మీరు అనవచ్చు, కానీ 0తో ఇండెక్స్ అనేది స్టార్ట్ అవుతుంది అంటున్నాం కాబట్టి సో 0తో కౌంట్ చేసుకున్నప్పుడు మనకి టోటల్ లెంత్ వచ్చేసి 11 అయినప్పుడు కూడా ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి 10 మాత్రమే ఉంటుంది. సో మీరు కొంచెం ఈ పొజిషన్స్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మనకి ఇక్కడ స్ట్రింగ్ ఆఫ్ ఒకవేళ 11 కదా అని చెప్పి 11 అని ఎంటర్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ మీకు ఇక్కడ ఇండెక్స్ ఇక్కడ ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇఫ్ వీ గివ్ ఇండెక్స్ వాల్యూ అవుట్ ఆఫ్ దిస్ రేంజ్ దెన్ వీ గెట్ అన్ ఇండెక్స్ ఎర్రర్. అంటే మనకు 10 కంటే ఎక్కువ రేంజ్ ఇస్తే ఆటోమేటికల్లీ ఇండెక్స్ ఎర్రర్ అని వస్తుంది అనమాట. ఇప్పుడు స్ట్రింగ్ 1 of 11 అని అంటున్నాను, ఆటోమేటికల్లీ మనకి ఇండెక్స్ ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనకి 11 అనేది ఇండెక్స్లో లేదు, ఓన్లీ 10 వరకే. మన యాక్చువల్ n-1 అంటే ఎంత, 10 వరకే కదా. సో 10కి సంబంధించింది మనకు చూద్దాం ఒకసారి. ఇప్పుడు 10 యాక్సెస్ చేసుకుంటే
10th వాల్యూ ఎంత డి. సో డి అనేది యాక్సెస్ అయింది. అదే 11th చెక్ చేసుకున్నప్పుడు 11th సంబంధించింది అక్కడ ఏ డేటా లేదు కాబట్టి ఇండెక్స్ ఎర్రర్ వస్తుంది. అట్లా మనము డాటా అనేది రిట్రీవ్ చేసుకోవాలంటే మనకు స్పెసిఫిక్గా మన యొక్క పొజిషన్ అనేది తెలిసి ఉండాలి. పొజిషన్ తెలిసి ఉంటే మనము ఆ పొజిషన్లో ఉన్న డాటాని యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ అది అవుట్ ఆఫ్ ద రేంజ్ అనుకోండి, మనకి ఇట్లా ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని ఎర్రర్ చూపిస్తుంది అనమాట. అంతేకాకుండా అంటే డైరెక్ట్ పొజిషన్ కాకుండా మనము ఈ స్ట్రింగ్లో ఎక్స్ప్రెషన్ రూపంలో కూడా ఇవ్వచ్చు. అంటే ఎక్స్ప్రెషన్ రూపంలో ఏ విధంగా 2+2 అంటే 4th పొజిషన్ కావాలనుకున్నప్పుడు స్ట్రింగ్ ఆఫ్ 2+2 అంటే ఇది సమ్మేషన్ చేసుకొని ఈ 4 వాల్యూ ఏదైతే ఉందో ఆ 4 వాల్యూని ఇక్కడ మనకి స్ట్రింగ్ ఆఫ్ 4 వాల్యూలు ఏదైతే ఉందో ఆ వాల్యూని యాక్సెస్ చేస్తుంది. సో ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటిది, ద ఇండెక్స్ కెన్ ఆల్సో బి ఎక్స్ప్రెషన్ ఇంక్లూడింగ్ వేరియబుల్ అండ్ ఆపరేషన్ బట్ విత్ ఆపరేటర్ బట్ ద ఎక్స్ప్రెషన్ మస్ట్ ఇవాల్యూట్ ఆన్ ఇంటీజర్స్. సో ఎక్స్ప్రెషన్ అనేది ఇంటీజర్కి సంబంధించింది అయితే మాత్రమే మనకి రిజల్ట్ వస్తుంది. ఒకవేళ ఎక్స్ప్రెషన్ సంబంధించిన దాంట్లో అదర్ దెన్ ఇంటీజర్ అయితే మనకి ఎర్రర్ చూపిస్తుంది, టైప్ ఆఫ్ ఎర్రర్. ఇక్కడ ఆల్రెడీ నేను 4 అనేది ఇంటీజర్ వాల్యూ. ఈ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం చూపించాను, స్ట్రింగ్ 1 ఆఫ్ 1.5. ఈ 1.5 అనేది ఫ్లోట్ వాల్యూ. సో ఈ ఫ్లోట్ వాల్యూతో మనం డాటా రిట్రీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తే మనకి టైప్ ఎర్రర్. సో స్ట్రింగ్ ఇండెక్సెస్ మస్ట్ బి ఇంటీజర్, నాట్ ఫ్లోట్. ఇక్కడ ఆల్రెడీ మీకు టైప్ ఎర్రర్లో ఇండికేషన్ చూపిస్తుంది, మీ ఇండెక్స్ వాల్యూ అనేది ఇంటీజర్ అయి ఉండాలి తప్పితే ఫ్లోట్ కాకూడదు అని చెప్తుంది. పైథాన్ అలౌస్ అన్ ఇండెక్స్ వాల్యూ టు బి నెగటివ్ ఆల్సో. నెగటివ్ ఇండిసెస్ ఆర్ యూజ్డ్ when we want to access the character of the string from right to left. Starting from right hand side, the first character has index as n-1 and the last character has index n-n, where n is the length of the string. సో ఇంతకు ముందు నేను చెప్పడం జరిగింది, మనము స్ట్రింగ్స్ అనేది స్ట్రింగ్స్లో ఇండెక్స్ పొజిషన్ అనేది పాజిటివ్ ద్వారా కానీ నెగిటివ్ ద్వారా కానీ మనం పొందవచ్చు అని చెప్పి. సో ఇక్కడ నెగిటివ్కి సంబంధించిన దాంట్లో మనము ఇంతకుముందు పాజిటివ్లో మన ఇండెక్స్ పొజిషన్ 0తో స్టార్ట్ అవుతుందని చెప్పాము. అది లెఫ్ట్ నుండి రైట్కి, అంటే లెఫ్ట్ మీన్స్ ఇటు సైడ్ నుండి ఇటు సైడ్కి మూవ్ అవుతుంది కాబట్టి సో లెఫ్ట్ టు రైట్ పొజిషన్ అని చూసుకుంటుంది, 0 to n-1 వస్తుంది. అదే నెగిటివ్ ఇండెక్స్లో రైట్ నుండి లెఫ్ట్కి అనేది పొజిషన్ చెక్ చేసుకుంటుంది. సో ఇందులో రైట్ సైడ్ అనేది -1తో స్టార్ట్ అవుతుంది, -1తో స్టార్ట్ అయ్యి -nతో ఎండ్ అవుతుంది. సో ఇక్కడ -n-1 కాదు, జస్ట్ -nతో మాత్రం ఎండ్ అవుతుంది. అంటే లెంత్ ఎంత అవుతుందో దాని యొక్క లెంత్ అదే లెంత్ వాల్యూ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో -1 ఏంటిది, ఇక్కడ రైట్ సైడ్లో ఉన్న ఫస్ట్ వాల్యూ. -n అంటే ఏంటిది, రైట్ సైడ్ నుండి లాస్ట్ వాల్యూ, రైట్ సైడ్ నుండి ఫస్ట్ వాల్యూ కావాలి. రైట్ సైడ్ నుండి ఫస్ట్ వాల్యూ, రైట్ సైడ్ నుండి లాస్ట్ వాల్యూ కావాలి అంటే మనము -1 -n ఇవి ఇక్కడ ఉపయోగించాల్సి ఉంటుంది. అప్పుడు మనకు కావాల్సిన ఇండెక్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, సో స్ట్రింగ్ 1 -1 అంటే మనకి హలో వరల్డ్లో లాస్ట్లో ఉన్న ఫస్ట్ వాల్యూ ఏంటిది డి, కాబట్టి డి అనేది ఇక్కడ యాక్సెస్ అవ్వడం జరిగింది. అదే హలో వరల్డ్లో రైట్ సైడ్ నుండి ఫస్ట్ వన్ ఏంటిది, రైట్ సైడ్ నుండి లాస్ట్ వన్ ఏంటిది ఇక్కడ హెచ్. సో హెచ్ అనేది ఇక్కడ మనం రిట్రీవ్ చేయడం జరిగింది. సో దీన్ని నేను ఇక్కడ ఒక టేబుల్ రూపంలో చూపించాను మీకు ఇంకా ఈజీగా అర్థం కావడం కోసం అని చెప్పి. పాజిటివ్ ఇండిసెస్ అండ్ నెగటివ్ ఇండిసెస్ ఇన్ బిట్వీన్ స్ట్రింగ్. సో స్ట్రింగ్ వచ్చేసి ఇక్కడ ఏంటిది హలో, HELLO స్పేస్ వరల్డ్, WORLD. సో ఇక్కడ ప్రతి దానికి పాజిటివ్ ఇండిసెస్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, సో హెచ్ అనేది హెచ్కి పాజిటివ్ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 1 2 3 4 5 6 7 8 9 10. నెగిటివ్ ఇండిసెస్ రైట్ సైడ్ నుండి స్టార్ట్ అవుతుంది. సో -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11. సో ఇట్లా మనకి ఇండెక్స్ 6 పొజిషన్ అనేది పాజిటివ్లో కానీ నెగిటివ్లో కానీ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ అది ఇంటీజర్ అయ్యే మాత్రమే ఉండాలి. And built-in function length in Python return the length of the string that is passed as parameter. For example, the length of the string 1 is equal to hello world is 11. సో ఇంతకు ముందు నేను చెప్పడం జరిగింది, మనం ఒక ఏదైతే స్ట్రింగ్కి సంబంధించిన లెంత్ తెలుసుకోవాలి అంటే
ఆ లెంత్ అనే ఫంక్షన్ ఉంటుంది స్ట్రింగ్ పైథాన్లో. ఆ లెంత్ అనే ఫంక్షన్లో పారామీటర్గా స్ట్రింగ్ నేమ్ ఏదైతే ఇస్తామో మనము వేరియబుల్ నేము, ఆ వేరియబుల్ నేమ్ ఎంట్రీ చేసి మనము ఎగ్జిక్యూట్ చేస్తే ఆ పర్టికులర్ స్ట్రింగ్లో ఎంతైతే డేటా వాల్యూ స్టోర్ అయ్యాయో ఆ డేటా వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుని కావాల్సిన లెంత్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ మైనస్ సారీ గివ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ వచ్చేసి స్ట్రింగ్ 1 వచ్చేసి లెంత్ ఆఫ్, ఇక్కడ లెంత్ అనేది ఫంక్షన్ నేమ్, ఇందులో పారామీటర్ వచ్చేసి వేరియబుల్ నేమ్ అనమాట. స్ట్రింగ్ 1 అనేది వేరియబుల్. సో లెంత్ ఆఫ్ స్ట్రింగ్ 1 అంటే మనకి స్ట్రింగ్ 1లో ఉన్న డేటా ఎంత లెంత్ ఉందో ఇక్కడ డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో దాన్ని మనము లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ అసైన్ టు ఎన్ అనుకున్నాం. అంటే ఇంతకుముందు ఏమన్నాము n-1 అన్నాము కదా. పాజిటివ్ ఇండిసెస్లో లాస్ట్ వాల్యూ ఎంత n-1 అన్నాం కాబట్టి, సో ఈ లెంత్ ఆఫ్ స్ట్రింగ్ 1 సంబంధించింది ఎన్లో స్టోర్ చేస్తాము. సో ప్రింట్ ఆఫ్ ఎన్ అంతా 11 అని వచ్చింది. సో ఇప్పుడు స్ట్రింగ్ ఆఫ్ 1-1 అంటే ఇక్కడ -n మీన్స్ ఏంటి, రైట్ సైడ్ నుండి లాస్ట్ వాల్యూ, స్ట్రింగ్లో రైట్ సైడ్ నుండి లాస్ట్ వాల్యూ మనకి -n కాబట్టి, సో -n నథింగ్ బట్ 11th. సో -11th పొజిషన్ ఏంటిది ఇక్కడ, -11 అంటే ఇది. సో -11లో ఉన్న వాల్యూ ఏంటిది h. సో h అనేది ఇక్కడ మనకి రిట్రీవ్ అయింది చూడండి. ఓకే, సారీ నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయలేదు ఎన్ అనేది. సో ఫస్ట్ ఎన్ ఎగ్జిక్యూట్ చేశాను. ఎన్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ, సో మళ్ళీ రీఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి హెచ్ అనేది రిట్రీవ్ అయింది. సో -n మీన్స్ -11 వాల్యూ అనమాట. స్ట్రింగ్ n-1 అంటే ఏంటిది, లాస్ట్ లెఫ్ట్ నుండి రైట్ సైడ్ పాజిటివ్ ఇండిసెస్లో లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో, అంటే n-1 అంటే 10. సో ఇక్కడ డి వస్తుంది అనమాట. గివ్ ద లాస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ద స్ట్రింగ్, లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్కి సంబంధించిన దాంట్లో సెట్ చేసేటప్పుడు మనము n-1 ఉపయోగిస్తాము. సో ఇది స్ట్రింగ్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. ఎట్లా స్ట్రింగ్ అంటే ఏంటిది, స్ట్రింగ్లో ఇండెక్సింగ్ అంటే ఏంటిది, ఇండెక్సింగ్ సంబంధించింది పాజిటివ్ ఇండిసెస్ అంటే ఏంటిది, నెగిటివ్ ఇండిసెస్ అంటే ఏంటిది అనేది తెలుసుకోవడం జరిగింది. ఫర్దర్గా మనము స్ట్రింగ్ సంబంధించింది ఇంకా 4-5 వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. అందులో మనము స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్, స్ట్రింగ్ ఆపరేషన్స్, తర్వాత స్ట్రింగ్ ఫంక్షన్స్ అవన్నీ తెలుసుకుందాము. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.